తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మందిని ఒక ఇంట్లోకి తీసుకొచ్చి వారి మధ్య జరిగే ఆటలు, గొడవలు, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ను ప్రేక్షకులకి చూపించే ఈ రియాలిటీ షో ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఓటీటీలోనూ ఒక సీజన్ను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 10వ సీజన్తో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎప్పుడు ప్రారంభమవుతోంది, ఈసారి హౌస్లోకి ఎవరెవరు అడుగు పెట్టబోతున్నారు అనే విషయాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. సీజన్ ప్రారంభానికి ముందే పలువురు సెలబ్రిటీల పేర్లు కంటెస్టెంట్లుగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని కేవలం రూమర్స్ కాగా, మరికొన్ని పేర్ల విషయంలో నిజంగానే బిగ్ బాస్ టీం సంప్రదింపులు జరుగుతుందనే ప్రచారం వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పేర్లలో ఫోక్ డాన్సర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరు ఫోక్ డాన్స్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వారే. ముఖ్యంగా వీరి డ్యాన్స్ వీడియోలు, పాటలకు సంబంధించిన కంటెంట్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందింది. దీంతో వీరిద్దరికీ ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. ఇప్పుడు బిగ్ బాస్ వంటి భారీ రియాలిటీ షోలో కనిపించబోతున్నారనే వార్త ఆసక్తిని మరింతగా పెంచుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం ప్రకారం బిగ్ బాస్ టీం ఇప్పటికే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్లను సంప్రదించిందట. అంతేకాదు వీరి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరూ సీజన్ 10లో కంటెస్టెంట్లుగా కనిపించడం దాదాపు ఖాయమేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ ఇద్దరి పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోనే వీరికి సంబంధించిన కొన్ని వివాదాలు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో అసలు ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నిర్వాహకులు వీరిద్దరిని నిజంగానే హౌస్లోకి తీసుకుంటారా? బిగ్ బాస్ షోలోకి వెళ్లాలంటే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రేక్షకుల్లో గుర్తింపు ఉండటం మాత్రమే కాకుండా హౌస్లో ఆసక్తికరమైన కంటెంట్ ఇవ్వగలరా, వివాదాలు, చర్చలకు కారణమవుతారా అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరి పేర్లు తెరపైకి రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వీరిద్దరూ నిజంగానే ఒకేసారి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే వారి ఎంట్రీ సీజన్ 10కు మంచి హైప్ తీసుకొచ్చే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పటికే వీరి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండటంతో హౌస్లోకి వెళ్ళిన తరువాత వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, ఇతర కంటెస్టెంట్లతో ఎలా కలిసిపోతారు, ఏదైనా వివాదం వస్తుందా అనే విషయాలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. అయితే ఇప్పటి వరకు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలను ఖచ్చితమైన సమాచారంగా భావించలేం. బిగ్ బాస్ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తరువాతే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల విషయంలో ఆసక్తికరమైన ప్రచారాలు మొదలయ్యాయి. అందులో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. వీరిద్దరూ నిజంగానే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారా, లేక ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ వీరిద్దరూ ఎంట్రీ ఇస్తే మాత్రం బిగ్ బాస్ సీజన్ 10లో ఇది ఖచ్చితంగా ఒక సెన్సేషన్ ఎంట్రీగా మారే అవకాశం ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.